ఏప్రిల్ నెలలో రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏప్రిల్ నెలలో రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఏ రాశి వారు ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగం ఉన్నత స్థితి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మాసం మధ్యం నుండి జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం, దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రంగముల వారికి యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలందు విశేషమైన లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా గతం కంటే కొంత పరిస్థితులు మెరుగ్గా అవుతాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. మాసం చివరన కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఏప్రిల్ నెలలో మిథున రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయడంలో విఫలమవుతారు. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో చీటికి మాటికి మాట పట్టింపులు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సోదరులతో స్థిరాస్తి విషయంలో వివాదాలు తప్పవు. ఉద్యోగస్తులకు చేయని పనికి నిందలు పడవలసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. అన్ని రంగముల వారికి పరిస్థితులు అంతమాత్రంగానే ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వలన కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది. మాసం చివరన ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఏప్రిల్ నెలలో సింహరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృధా ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. వృధా ఖర్చులు కూడా చేదాటుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సంతాన ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. మాసం చివరన కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యములకు హాజరవుతారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ప్రతినిత్యం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఏప్రిల్ నెలలో
కన్యా రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల వలన ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు అంతగా కలిసిరావు. మాసం చివరన స్నేహితులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఏప్రిల్ నెలలో తులారాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అన్ని రంగముల వారికి గతం కంటే పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తి వ్యాపారాలు విస్తీర్ణ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఏదో విధంగా ధన సహాయం అందుతుంది. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. దీర్ఘకాలిక ఉన్న సమస్యలు ఒక్కసారి పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వర్తిస్తారు. శ్రీ గణేశ అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితం పొందుతారు. ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదకు లోటు ఉండదు. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు కష్టం ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. మాసం చివరన మాత్రం బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. రుణ ఒత్తిడికి పెరుగుతుంది. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఏప్రిల్ నెలలో ధనుసు రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలత కూడా ఉన్నది. ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. అవసరానికి చేతిలో ధనం నిలవలేక నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. మాసం చివరన కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ చింతన పెరుగుతుంది. శివ పంచాక్షరి మంత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఏప్రిల్ నెలలో మకర రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ఇంటా బయట గౌరవ మర్యాద తగ్గుతాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. మాసం చివరన పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. శ్రీ నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఏప్రిల్ నెలలో కుంభరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. ధన వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అన్ని రంగముల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నేత్ర శిరో సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులు మరింత
కాలం వేచి చూడక తప్పదు. మాసం చివరన ధనదాయ మార్గాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఏప్రిల్ నెలలో మీనరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేదు. మానసికంగా ప్రశాంతత లోపిస్తుంది. ఇతరులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అన్ని రంగముల వారికి ఇబ్బందులు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. మాసం చివరన గృహమున వివాహాది శుభకార్యములు నిర్వర్తిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.